హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఒకే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్‌తో మన ఇంట్లో ఉండేటటువంటి అటుకులతో 5 నిమిషాల్లో సింపుల్ అండ్ టేస్టీగా అటుకుల మిక్చర్‌నైతే చూపిస్తానండి. మీరు ఒక్కసారి గనుక చేసి పెట్టుకున్నారనుకోండి 15 రోజుల పాటు కమ్మగా తినేయొచ్చు. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎన్ని తిన్నా కానీ నో ప్రాబ్లమ్ అండి. మనం డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు పల్చని అటుకులని జల్లించి ఒక కళాయిలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం చేత్తో ఇలా నలిపామంటే పొడి అయిపోవాలన్నమాట. లేదా నోట్లో వేసుకొని చూస్తే కూడా చక్కగా కరకరలాడాయి అనుకోండి, అటుకులు అనేవి చక్కగా వేగినట్లు. ఇదే కళాయిలో ఒకే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 50 గ్రాముల పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 30 గ్రాముల ఎండు కొబ్బరి తరుగును కూడా వేసి కొబ్బరి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత 30 గ్రాముల వేయించిన శనగపప్పును కూడా వేసి, అదేనండి పుట్నాల పప్పును వేసి మరో నిమిషం పాటు వేయించుకున్నాము అంటే చూస్తున్నారు కదా, పప్పులన్నీ కూడా మంచి రంగు వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇందులోనే చిటికెడంటే చిటికెడు ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇంగువ వేయడం వలన పిల్లలు వీటిని ఎన్ని తిన్నా కానీ కడుపుబ్బరం లేకుండా తిన్నటువంటి ఈ పోహా మిక్చర్ అనేది త్వరగా అరిగిపోతుంది. అందువలన మీరు ఇంగువననేది స్కిప్ చేయమాకండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని వేయించి పెట్టుకున్న ఈ అటుకుల్ని కూడా వేసి 1/2 టేబుల్ స్పూన్ పంచదార పొడి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నాము అంటే చక్కగా క్రిస్పీగా పోహా మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. అసలు ఆయిల్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా అండి? కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చక్కగా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారు అంటే ఒక 15 రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. పిల్లలకి స్నాక్స్ ఏం పెట్టాలి అనకుండా చక్కగా ఒక బౌల్లో కనుక ఇన్నేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.